కోట్ల మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ అధికారికమైంది. ఇక ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల్లో ముందు వరుసలో ఉండే కమల్ హాసన్, రజనీకాంత్ ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్ పై కనిపించబోతున్నారు. మరి వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం అయితే తెలిసిందే. తాజాగా ఈ సినిమాను కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించేశారు. దీంతో వీరి అభిమానులు సంబరపడిపోతున్నారు. రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో కమల్ హాసన్ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు రజనీకాంత్ కాంబినేషన్ లో ఒక సినిమాని ఆశించవచ్చా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు మా కాంబినేషన్ ఇష్టపడితే మంచిదే కదా, వారు సంతోషంగా ఉంటే మాకు ఆనందమే. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ ఇన్ని రోజులు అది కుదరలేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి రాబోతున్నామని, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అని కూడా స్పష్టం చేశారు. ఇక దీంతో ఆ బిగ్ మల్టీ స్టారర్ అయితే అధికారికం అయిపోయింది. మరైతే ఈ ప్రాజెక్ట్ వివరాలు మాత్రం ఆయన పంచుకోలేదు. ఇక వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై కూడా కమల్ స్పందించారు. మా మధ్య ఎలాంటి భేదాలు లేవు, ఇవన్నీ మీరు సృష్టించుకున్నవే. మేమెప్పుడు ఒకరికొకరు పోటీ అనుకోలేదు. మేమిద్దరం కలిసి నటించేందుకు అవకాశం కోసం ఎదురు చూసాం. ఒకరి సినిమాలు మరొకరు నిర్మించాలని కూడా ప్రయత్నం చేశాం అని కమల్ హాసన్ తెలిపారు. ఇక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వీరిద్దరు మల్టీ స్టారర్ రాబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. లోకేష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారని, రజనీ, కమల్ ఇద్దరు గ్యాంగ్స్టర్లుగానే సందడి చేయబోతున్నారని కాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. మరి ఇదే నిజమైతే 48 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ మళ్ళీ కలిసి కెమెరా ముందుకు వచ్చినట్టు అవుతుంది. మరి ఇద్దరు కలిసి 5 భాషల్లో 20కి పైగా సినిమాలు చేశారు. అయితే అదంతా 1970వ దశకంలోనే. ఆ తర్వాత ఇద్దరు మళ్లీ తెరను పంచుకునే అవకాశమే రాలేదు. ఇన్నేళ్లకు లోకేష్ రాసిన కథలో వీరు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.